స్వామివారి పాదపద్మాలకి ప్రణామాలు. శివోహం దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం నేను ఆటగదరా శివ ఆరంభించాక శివ సంబంధమైన కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా నన్ను ఆహ్వానిస్తున్నారు. దానికి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ గోంట కృష్ణ నాకు చాలా కాలంగా పరిచయం. ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఇట్లా ఒక పాట ఉంది, మంగ్లీ, యాక్చువల్గా మంగ్లీ ఫోన్ చేసింది. సార్ ఇలా ఒక పాట ఉంది అంటే, గతంలో మంగ్లీ ఒక పాడిన పాట చాలా వైరల్ అయింది, మిలియన్స్లో చూశారు. దాన్ని నేనే 10-20 సార్లు చూసాను. అంత బాగా ఉంది ఆ పాట, చిత్రీకరణ, రచన అన్నీ బాగున్నాయి. అలాగే మీ మీద ఒక పాట చేద్దాం అనుకుంటున్నాను, పిక్చరైజేషన్ అంటే సరే అలాగే అన్నాను. తర్వాత డైరెక్టరు యశోకృష్ణ అంతా వచ్చారు, మాట్లాడారు, అయిపోయింది. ఇక్కడ లొకేషన్ ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు కాశీలో అయితే బాగుంటుంది అన్న. నేను కాశీలో చాలాసార్లు చాలా పాటలు పిక్చరైజ్ చేయడం జరిగింది. ఏదైనా డిఫరెంట్ ప్లేసు ఈషా ఫౌండేషన్లో ఏమైనా చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. అందుకే ఎవరు అక్కడక్కడ చేసినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు చేయలేదు అంటే ఆ పర్మిషన్స్ చాలా కష్టం. అక్కడ వాసుదేవ్ గారు, జగ్గి వాసుదేవ్ మా సద్గురు, ఆయన్ని పట్టుకోవడం అంటే మాకు శైలజ, నేను ఈషా శైలజ అని రికార్డ్ చేసి పెట్టిన దాంట్లో పేరు. అంత మమేకం అయిపోయింది ఆవిడ. హైదరాబాదు ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఏదైనా ఈవిడ ద్వారా నాకు సంబంధం ఏమిటంటే దాదాపు 20 ఏళ్ల నుంచి నాకు అనుబంధం ఉంది. ఒకసారి శివరాత్రికి స్వామివారు ఇంగ్లీష్లో రాసిన పుస్తకం తెలుగు ఆవిష్కరణ నేనే శివరాత్రిలో చేశాను. తర్వాత ఇంకోసారి పిలిచారు. ఇది 3వసారి. ఒక దివ్యమైన అనుభూతి. అది మాటల్లో వర్ణిస్తే జరిగేది కాదు. అక్కడ ఆత్మాక్షర కొన్ని ఎకరాలు, 150-300 ఎకరాలు. అది అణువు అక్కడ ఇందాక మా అశోక్ తేజ రాసినట్టు అణువు శివవేది, శివుడు కనిపిస్తాడు అక్కడ. అంత బాగుంటుంది ఆ ప్రశాంతత. బట్ కష్టం అంటే పాపం అవి ట్రై చేసింది. మొత్తం వెళ్ళాం. ఎవరికి దొరికిన అదృష్టం ఏంటంటే ధ్యానలింగంలో జనరల్గా షూట్ చేయనివ్వరు ఎవరు. మరి ఆ పరమేశ్వర కృప అక్కడ ఒక రాత్రి వేళ దాదాపు 1 గంట వరకు ఆవిడ అంటుంది, అన్ని గంటలు అలా చేయనిచ్చారండి అని. అంత పరమేశ్వర కటాక్షంగా భావించాను. సో దాని ఫలితం మీ కళ్ళ మీద ఉంది. విశేషం ఏంటంటే అతి సామాన్యంగా అనిపించే పదాల్లో జీవతత్వాన్ని రంగరించి పోసేశాడు అశోక్ తేజ. నీ నయన వాత్సల్యమే వానజలులై అన్నాక నీ నటనలే జీవ సంఘటనలై అన్న పదం అది ఎంత అందంగా అమరిందో చెప్పలేను. అలాగే లోకాలు కాపాడే లోకేశ్వర నువ్వు లేని తావేది, అంతవరకు ఎవరైనా రాసేస్తారు. చాలామంది కవులు ఇంతవరకు రాయగలరు. అణువణువు శివవేది అన్న పదం అద్భుతం అశోక్. స్ఫురించడం అది కవిత్వం అంటే ఇదండి. అలాగే ఎటు చూసినా నువ్వే యతిదేవరా అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం యతిదేవర. ఆయన్ని పట్టుకొచ్చాడు. అలాగే అర్ధనారీశ్వర తత్వం అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని ఎంత అందంగా చెప్పాడంటే, పార్వతి నేనేని సగపాలు చేసుకోవడం వల్ల జరిగింది ఏమిటి అంటున్నాడు. మనులకు దాంపత్యం అనుగడం చూపించావు. దట్ ఈస్ వీ హావ్ షోన్ రూట్. ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న అత్యంత దుర్మార్గం అదే కదా. సగపాలుగా జీవితం కొనసాగాల్సిన వాళ్ళు అరపూట కూడా కలిసి ఉండలేని దుస్థితి ఉంది. దాన్ని మరొకసారి చెప్పాడు అశోక్. అలాగే ఇవి కూడా చాలా సామాన్యమైన. ఏనుగు చూస్తే నువ్వు అనిపిస్తావు, నెమలిని కనినా నీ కొమరుడే కని. ఇక్కడ కుమారుడు అని కూడా అనొచ్చు. కొమరుడు అంటే కుమారస్వామి. యాక్చువల్గా కొమరవెల్లి అని మనకి ఇక్కడ ప్రదేశం ఉంది. అక్కడ కొమరెల్లి అంటే కుమారస్వామి అని అర్థం. అంచేత ఆ కుమరుడు బదులు నెమలిని కనినా నీ కొమరుడే అనిపించడంలో ఆ శ్లేష అద్భుతం అశోక్, అద్భుతం. అలాగే ఇక ఓంకారం నాకు సాకారం, ఓణమాలకు మళ్ళీ శ్రీకారం అయిన శ్రీ అని చూడతాం కదా మనం ఏదైనా రాసే ముందు.
అది ఓనమాలకు పెట్టి ఓం నమ శివ ఓనమాలో అది కూడా ఉంది, ఓం నమ శివాయ సిద్ధం నమ, అది ఆరంభంగా రాసేసాడు. అంచేత ఒక శివతత్వానికి పరాకాష్ఠ స్థాయిలో రాసిన అశోక్ తేజకి నా అభినందనలు. అది చాలా అనుభవిస్తూ నేను పాడాను. అంటే ఇప్పుడు నా కళ్ళు అలా స్టన్ అయ్యి తెరిచినట్టే ఉంటాయి. ఎందుకంటే ఆ ధ్యానలింగం చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది, ఆశ్చర్యపోవడమే తప్ప ఇంకా నోట మాట రాదు. అలాంటి స్థితిలో ఈ పాటని అభినయించే అదృష్టం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నెక్స్ట్ దీన్ని సంగీతం చేసిన మా యశోకృష్ణ అద్భుతంగా అవసరమైన అవకాశం ఉన్న మేరకు అద్భుతంగా చిత్రించిన దర్శకుడు. దీన్ని జాతీయ స్థాయిలో ఆయన వింటుంటే ఫస్ట్ 2 లైన్ వినని జేసుదాస్ పాడుతున్నారేమో అంత అద్భుతంగా గానం చేశాడు ఆయన. ఆయన పేరు మధు బాలకృష్ణ, ప్రసిద్ధ గాయకుడు మలయాళంలో. సో దీన్ని అన్ని భాషల్లోనూ దీనికి ఇవన్నీ రావాలంటే ధనమూలం ఇదం జగత్. సో ఆయన ఇంకోటి అంటే పరమేశ్వరుడు అంటే విభూతిర్భూతిరైశ్వర్యం అనిమాదిక మస్తద అనిమా మహిమా చేవ గరిమా లఘిమాదద ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టభూతయ. విభూతి యొక్క లక్షణం ఏమిటంటే భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే మహైశ్వర్యం. మనకి డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని కాదు ఈశ్వరుణ్ణి కొలవాలి. అప్పుడు ఎక్కడైనా సరే దేవాలయ ప్రాంగణాల ముందు మీకు లక్ష్మీదేవి ఉంటుంది, లోపల శివుడు ఉంటాడు. అన్నయ్య ఇవ్వనా వీడికంటే ఇవ్వమంటాడు. అలా అంచేత విభూతి అంటే ఉంటే ఐశ్వర్యం. ఆ పరమైశ్వర్యం కావలసిన వాడు వాళ్ళ శివమాల్లో ఉన్న మా రెడ్డి గారు దీనికి కారకులు అన్నమాట. ఐశ్వర్యం ఎప్పుడు విభూతి కాబట్టి రుద్దుతాం. దానికి మరో పరమార్థం ఏమిటంటే ఎంత ఐశ్వర్యమైనా విభూతిరా యాదవా అని చెప్పడం, ఇది శ్లేష. సో ఇలా ఇంత అద్భుతమైన సమ్మేళనంతో ఈ పాట రూపొందింది. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, ఆ ప్రాంగణంలో ఈ పాట చేయడం మా అందరికీ సమిష్టిగా చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ మరొక్కసారి మా ఇషా శైలజ గారికి కృతజ్ఞతలు, అలాగే ఆ సంస్థకి జగ్గి వాసుదేవ్ గారికి నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎవరినైనా శివతత్వ సంపన్నుల్ని పిలుద్దామని ఆయన అన్నారు. ఎవరా అనుకుంటుంటే లాస్ట్ వీక్ మేము ఒక 10 రోజుల క్రితం సామవేదం షణ్ముఖ శర్మ గారికి సత్కారం జరిగినప్పుడు స్వామివారు అక్కడికి వచ్చారు. ఆ పీఠంతో పుష్పగిరి పీఠంతో నాకు చాలా అనుభవం. వీళ్ళ పూర్వ స్వాముల వారు నాకు నానంటే పుత్రవాత్సల్యం. చాలాసార్లు నేను ఆయన్ని కలవడం జరిగింది పర్సనల్గా. ఆయన మొన్న తత్వం గురించి సామవేదం షణ్ముఖ సారి గురించి మాట్లాడినప్పుడు నేను పులకించిపోయి అవకాశం ఉంటే ఆయన వస్తే మన జన్మధన్యం అన్న ఉద్దేశంతో ఆయనకి కబుర్ చేయడం, వెంటనే ఉత్తరక్షణం శివోహం అనగానే వెంటనే స్పందించి అనుమతి ఇచ్చారు, ఆయన అనుగ్రహించారు స్వామివారు. అందుకు ఆయన పాదాలకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటి యజ్ఞంలో మేము పాల్గొన్నందుకు మా పూర్వజన్మ సుకృతంగా పరమేశ్వర కృపగా భావిస్తూ అందరికీ ఇందులో ఎవరైనా పాటలు పాడిన పిల్లలు అమ్మాయిలు వచ్చారు, చక్కటి అందరూ అందులో డ్యాన్స్ చేసిన వాళ్ళు, ప్రతి వాళ్ళు ఈ పాట బయటికి రావడానికి సహకరించిన ఉడతలందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నారు. శుభం శివోహం. ఈ సోదరుడు మౌనశ్రీ ఆ పేరుకే కానీ చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మౌనంగా ఉండడం అంటే మాట్లాడకపోవడం కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాట్లాడేవాడే ముని. అందుకే ముని అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలంటే మౌనశ్రీ చాలా అందంగా, అంటే ఎంత అవసరమో అంతే ప్రొజెక్ట్ చేస్తూ యాంకరింగ్ నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. శుభం భూయాత్. శివోహం. నిద్ర లేచేటప్పుడు శివశివ నీ వల్ల నేను ఇంకా చల్లబడ్డానయ్యా అని చెప్పుకోవాలి. పోయేటప్పుడు శివశివ నా ఒళ్ళు శాశ్వతంగా చల్లబడిందయ్యా అని చెప్పుకోవాలి. ఈ చల్ల ఏదైతే ఉందో ఆ శివుడు యొక్క నెత్తి మీద ఉన్నటువంటి గంగమ్మ మనకు అనుగ్రహిస్తే జ్ఞాన గంగగా మారుతుంది. లేదంటే మనల్ని వదిలిపోయి ఈ దేహము అజ్ఞానపు బంగురంలా మారిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ శివోహం అనేటువంటి దీనికి స్వామివారు ఎందుకు వచ్చారు అంటే అందులో ఒక అద్వైతాన్ని శంకరులే చెప్పాలి. ఒకనాటి కాలంలో దేశంలో అనేక మతములు, అది కూడా బహిర్దేశ గతమైనటువంటి మతములు కాదు, భారతదేశానికి అవతల ఉన్నటువంటి మతములు కాదు, భారతదేశంలోనే ఉండేటువంటి అనేక మతములు, గణాపత్య, శైవ, వైష్ణవ,
శాక్తేయ ఇత్యాది జైన బౌద్ధ చార్వాకాది మతములన్నీ కూడా ఎవరిది గొప్ప అనుకుంటూ ఉండేటువంటి సందర్భంలో అందరికీ కూడా సామాన్యమైనటువంటి అద్వైతము ఈ రోజు ఏదైతే శిలోహంలో పలికినటువంటిదో ఆ రోజు సాక్షాత్తు శంకరుడే భూమియందు శంకరాచార్యుల్లా వచ్చి నిజమైనటువంటి విఖ్యాత విప్లవాత్మక కారుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శంకరులు, మన శంకర భగవత్పాదులు. ఆనాడు వారు రాసినటువంటి గ్రంథాలన్నిటిలో కూడా మనకేం చెప్పారు అంటే నీ భావన యందు శ్రద్ధ పెట్టు కానీ నీ భావనకు మూలమైనటువంటి అహంకారమునందు మాత్రము శ్రద్ధ పెట్టద్దు అన్నారు. అందుకే శ్రద్ధావాను లభతే జ్ఞానం ఇవన్నీ కూడా వేదాంతంలోకి దారి తీసి అది అఖండమైనటువంటి సబ్జెక్టు సగం చెప్పి వెళ్ళిపోతే చిలక్కొట్టినటువంటి జాంపండు మళ్ళీ రుచి వచ్చి పెడితే అక్కడ జాంపండు ఉండదు, జాము ఉండదు, అది ఎప్పుడూ అయిపోయి ఉంటుంది, జామ్గా ఇంకొకరు వెతుకుపోయి ఉంటారు. కనుక ఈ రోజు మనం శివోహం అనేటువంటి అక్షరానికి నిజమైనటువంటి శివతత్వాన్ని ఆ భంగిమలు వారు పెట్టారు చూశారు. ప్రతి చోట కూడా ఏ అక్షరానికి ఏ ముఖ కవళికలు పెట్టారో ఆ ముఖ కవళికల్ని వారు ఎట్లా నటనలోనూ అద్భుతమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వారు మన తనికెళ్ళ భరణి గారు. అందులో శివుడంటే వారికి నటన కాదు, చెప్పారు కదా జీవిత ఘటన అన్నారు. వారు జీవిత ఘటనలో అంతరంగంలో జరిగేటువంటి ఘటనని శివుడు ప్రత్యక్షమైతే ఎలా చేయాలో అలాగా చేశారని మేము భావిస్తూ ఈనాటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మా చేతి ద్వారా ఆవిష్కరించాలన్నటువంటి సంకల్పం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన పీఠం వైశిష్ట్యం 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాం. ఉభయ రాష్ట్రాలలో ఏకైక శంకర పీఠం, సర్వతంత్ర స్వతంత్ర పీఠం, విద్యారణ్యుల వారిచే స్థాపించినటువంటి పీఠం. 2500 సంవత్సరాలు రమారమి శంకర భగవత్పాదులు కైలాస పర్వత ప్రాంతంలో తపస్సు నమర్చగా వారికి ఇచ్చినటువంటి స్ఫటికలింగాలలో ఒకటైనటువంటి స్ఫటికలింగం ఉన్న వాటిలో పెద్దదైనటువంటి ప్రమాణంలో పెద్దదైనటువంటి స్ఫటికలింగం మన పీఠంలో నిత్యం ఏకాదశి పూర్వక మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు జరుపుకుంటూ పెద్దగురువు గారు చెప్పేవారు, నీటిని తెచ్చేంత వరకు అది నీరు, అభిషేకిస్తే అది వజ్రం అనేవారు. శివుడి చెంత చేరనంత వరకు నీరుగా ఉంటుంది, నీరు కారిపోతూ ఉంటుంది. శివుడికి అభిషేకించిన తర్వాత అది వజ్రమై ఓషధిగా మారుతుంది. తాగినటువంటి వారికి ఆరోగ్యము బంగారమై వారి యొక్క ఆత్మజ్ఞాన వికాసమై ప్రవర్తిస్తుంది. ఇది పెద్ద గురువు గారు మాకు చెప్పినటువంటి మాట. కాబట్టి అటువంటి చంద్రమౌళీశ్వరుడు మన పీఠంలో నిత్యము విరాజితుడై ఏకాదశ రుద్రాభిషేకాలతో నిరంతరము కూడా అర్చింపబడుతూ అందరికీ కూడా అనుగ్రహించటానికి మన భాగ్యనగరంలో పుష్పగిరి మనకు కడపకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి కాలంలో ఇక్కడికి రావటం ఇందాక మన తనికెళ్ళ ధరణి గారు చెప్పినట్టుగా ఇక్కడ చాలా కాలం నుంచి ఈ యొక్క భాగ్యనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి 80% దేవాలయాలన్నీ కూడా అస్మద్ గురుదేవులైనటువంటి శ్రీ విద్యానరసింహ భారతీ స్వామి వారి యొక్క స్వహస్తాలతో ప్రతిష్ట గావింపబడినటువంటిది. అలాంటి ఎన్నో ఇక్కడ చెప్పడానికి లేదు. మరి సినీ పరిశ్రమతో వారికి ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది అంటే ఘంటసాల గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పీఠాన్ని ముందుకు తీసుకు వచ్చినటువంటి ఆనాటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఘంటసాల గారు పూనుకొని విప్లవాత్మకంగా పీఠాన్ని ఎండోన్మెంట్ నుంచి అటానమస్ గా తీసుకువచ్చినటువంటి చరిత్ర మన పీఠానికి ఉన్నది. ఇలాంటివి అనేకాలు. అందుకే వారు శివోహానికి మీరు రావాలి అని అనగానే ఒక మాట అన్నాం, తప్పక వస్తాము, కాకపోతే మీకు తేవలసినటువంటి రుద్రాక్షలు బాకీగా అలాగనే ఉన్నాయి, మళ్ళీ మేము తెచ్చిస్తాము అని వారికి అన్నాం. తెచ్చారు, వాళ్ళు తెచ్చారా? తప్పక అన్నది. అందరికీ కూడా మళ్ళీ సంధ్యా సమయాన, సోమవార సాయంకాలాన, ప్రదోష కాలాన, శివుడు నర్తించేటువంటి ఆనంద సమయాన మనందరికీ మనస్సులో ఆ తాండలం ఎలా ఉంటుందో వాగ్రూపంలో గేయ రూపంలో ఇవాళ ఆవిష్కారం జరిగింది. కాకపోతే మనమంతా కూడా దీన్ని పదిలంగా మనస్సులో దాచుకొని ఇందాక కీర్తన టీవీ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు అన్నారు. కీర్తన ద్వారానే వినాలి. వజ్రం కొయ్యాలి అంటే ఇంకొక వజ్రమే కావాలి. వజ్రేన విచ్చతి. ఇంకొక ఛానల్ ద్వారా చూస్తే కూడా దాని యొక్క సామర్థ్యం అంత బాగుంటుందో లేదో మనకు తెలియదు. కానీ కీర్తన టీవీ ఈ కీర్తనకు పెద్ద టీవీ. ఆ టీవీని మీ లోపల ఆలకింపు చేసుకుంటే అది జగత్తుకు ఒక అద్భుతమైనటువంటి శివుడి యొక్క టీవీని మనం విరాజింపజేసేటువంటి ఆ ఆనందం. టీవీ అంటే ఆనందమే, ఇంకే దర్పం కాదు, ఆహార్యం కాదు. అందరూ మాట్లాడారు, కానీ ఒక మాట చెప్తాను. నేను మొన్న సెప్టెంబర్లో కాశీ వెళ్ళాను. అక్కడ ఆటగదరా శివ పాట వేస్తారు. అంటే అన్నయ్య ఎంత ఎదిగాడు అని ఫోన్ చేసి మాట్లాడాను. ప్రతి ఒక ఆర్టిస్టు ఏమనుకుంటాడంటే పాన్ ఇండియా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు. కానీ పాన్ ఇండియా భక్తుడు శివభక్తుడైన అన్నయ్యకి నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే
ఇన్ని లాంగ్వేజ్ల్లో ఆయన యాక్ట్ చేయటం అది శివుడిచ్చినటువంటి అదృష్టం ఆయనకి. ఈ సందర్భంగా నేను శివుడికి మళ్ళీ ఇంకోసారి అభిషేకం చేస్తాను. మరి మహాశివరాత్రి వస్తుంది కాబట్టి. ఎందుకంటే ఒక నటుడు రచయిత దర్శకుడే కాకుండా ఆ నటుల్లో శివుడి యొక్క అంశంతో శివుని గురించి ఆయన పాట రావటం అంటే వీళ్ళందరూ కలిసి ఆయన ఎన్నుకోవటం అంటే శివుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, శివుడు ఇచ్చినటువంటి భక్తి. ఆయనలో ఉన్న భక్తి ఏంటంటే యుక్తి ఉండదు, ఆ భక్తిలో చాలా శక్తి ఉంటుంది. అలాగే అశోక్ తేజ గారు శబ్దలహరి ఉందే, హృదయాన్ని అలా కదిలించేసింది ఆ పాటలో ఉన్నటువంటి పదాలు. సో ఇంత గొప్పవాళ్ళు ఎప్పుడైనా గొప్పవాళ్ళే. దీనికి ఏమంటే మీరు ఎక్కడ దొరికారండి బాబు, మాకు బెదరగొట్టేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. అంటే ప్రొడ్యూసర్కి ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, ఈయనకి మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ పాటకు సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వమై శివుళ్లాగా ఈ ఆల్బంలో ఉన్నారు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. గాయకుడి చేత పాడిస్తారు, లేకపోతే ఒక స్వామిజీని తీసుకెళ్ళి యాక్ట్ చేయిస్తారు. కానీ నాకు ఆనందం ఆశ్చర్యం కలిగిందంటే భావి గారు యాక్ట్ చేయటం ఏమనుకున్నాడు, పాడారేమో అనుకున్నా, లేకపోతే రాశారేమో అనుకున్నా. ఆయన చెప్పగానే ఆయన రాలేదు, ఆయన పాడలేదు. ఒక హీరోగా నాయకుడు లాగా శివుడిలాగా పాత్ర చేశారంటే అమెరికాలో అంటున్నది నిజమే. ప్రతి వాళ్ళు అంటారు ఆయన ఎక్కడండి శివుడని అంటారు. అయితే ఊతమైన ముందులాగా మీ ప్రేమను బట్టి ఆయనతో ప్రయాణం చేయడం ప్రయోజనం సుఖం. నేను ప్రపంచాన్ని పరిచయం చేసి ఇక్కడ ఇస్తున్నాను, ప్రపంచాన్ని పరిచయం చేసుకున్నాను. ఇంకా మిత్రుడు అశోక్ గారు నన్ను పరిచయం చేశారు. నాకు పేరు పెట్టి నన్ను పరిచయం చేసిన కూడా పెరిగిన బాబు గారు నేను పేరు పెట్టారు. కాబట్టి ఇవాళ కార్యక్రమంలో మా మిత్రుడు అందరూ మిత్రులు నాకు ఇక్కడ అశోక్ కృష్ణ గారు ఆయన యశస్సు మొత్తం ఈ పాటకు పెట్టారు. ఆయన సొంత రూపం ఈ పాటలో ఉంది. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్ అండి. ఇంతకన్నా చెప్పలేకపోతున్నాను. అంటే ఒక 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం భక్తి పాట ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఇంతగా నేను చెప్పాను మీకు. ఈ రోజు ఉన్నటువంటి ధ్వని కాలుష్యం లేకుండా ఆ శబ్దాన్ని అశోక్ తేజ గారు రాసినటువంటి సాహిత్యాన్ని అమృతంగా మన చెవులకు శ్రవణానందంగా వినిపించేటి వరకు తగిన స్థాయిలో ఇవాళ మిక్సింగ్ అంటే తెలిసిన సాహిత్యం వినపడకుండా ఉన్నట్టు మిక్సింగ్ కూడా సాహిత్యం వినపడకుండా ఉన్నట్టు మాత్రమే శబ్ద కాలుష్యం మాత్రమే. శబ్దాన్ని ఏం చేస్తున్నామంటే మనం ఫ్లూట్ పాపం ఆయన వాయిస్తారు ఎవరు, ఇక ఆ రోజులో సాహిత్యం వినపడుకుంటే ఇవాళ మిక్సింగ్ అలా చేస్తేనే పాట మిక్సింగ్ ఒక 5 లక్షలు 10 లక్షలు 7 లక్షలు తీసుకుంటారు. కానీ మా మిత్రుడు వల్ల పాట 2 సార్లు విన్నాము. శ్రవణానందంగా దృశ్యానందంగా ఇవాళ కనిపించారు. వీటన్నిటికీ ప్రాణం మా మిత్రుడు అశోక్ తేజ రాసినటువంటి సాహిత్యం పరమాద్భుతంగా రాశారండి. ఏమి చెప్పడానికి ఏమి మిగల్చలేదు. భరణి గారు ఒక అక్షరం మిగల్చలేదు, స్వామి ఒక అక్షరం మిగల్చలేదు. ఆనందపడిపోతున్నాను. మా మిత్రులు ఇవాళ పరిచయం చేసుకున్నాను. కేశవరెడ్డి గారికి, మా మిత్రులు మా వరదరాజన్ గారికి, హిందీలో రాసినటువంటి గోవి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మనకి తెలుస్తారనుకుంటూ భరణి గారి నుంచి మంచి కూర్చొని విన్నారు. ఇవాళ ఆనందంగా ఉందండి. శివోహం 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 అందరూ వినండి, అందరికీ వినిపించండి. అది కోరిక. వినటం ఒక్కటే కాదు, అందరికీ వినిపిస్తే అసలు ఇట్లా శివుడు రాసేది ఉంటుంది. మాట్లాడుతుంటే అన్నాడు నన్ను ఎవరు పిలవరు, నన్ను పిలిచేది అందరూ అది చేసిన తర్వాత పరమాద్భుతం మిత్రమా. ఇవాళ ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే శివుడి గురించి రాసింది కాదు, అంతర్లీనంగా మాట్లాడారు శివుడి గురించి, మరీ రాసుకొచ్చి చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు ఉంటానండి. నేను బాగుంటులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నా దేవుడు, నా పాటల తండ్రి డాక్టర్ సుద్దర అశోక్ తేజ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. సుద్దర అశోక్ తేజ గారితో నేను దాదాపు ఒక 1000 పాటలకు సంగీతం సమకూర్చాను. అందులో ఇది ఒక మైలురాయి ఈ పాట. అసలు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం అందరికీ రాదు. అది శివుడి మీద తడికలపల్లి సార్ నటించడం, అలాగే దామిరెడ్డి గారు డైరెక్షన్ చేయడం, నాకు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించడం. మన కేశవరెడ్డి గారు ఎక్కడ క్వాలిటీలో రాజీ పడకుండా మంచి అవుట్పుట్ కోసం ఒక సినిమాకి ఎంత ఖర్చు పెడతారో ఒక డివోషనల్ పాటకు అంత ఖర్చు పెట్టారు. ఇంత అవుట్పుట్ రావడం కోసం నేను అహర్నిశలు కృషి చేసి ప్రతి టెంపుల్లో కూడా ఈ పాట మోగాలనే సంకల్పంతో ఈ పాటను నేను రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఏ టెంపుల్లోకి వెళ్ళినా దాదాపు 30-40 సంవత్సరాల కింద చేసినటువంటి గొప్ప గొప్ప గాయకుల పాటలు వినపడతాయి. ఈ మధ్య కాలంలో ఈ రిథమ్స్ ఈ డామినేషన్ ఎక్కువైపోయి ఈ పాటలు మామూలుగా ఒక యూట్యూబ్లో వినడానికి తప్ప అది టెంపుల్లో ఉపయోగపడట్లేదు. నా పాట శ్రీశైలం శిఖరం పైన మోగాలనే ఒక అలాంటి సంకల్పంతో ఈ పాటలు రూపొందించాను.
దీంట్లో ఆర్కెస్ట్రేషన్ కూడా ఎక్కడ కూడా వీణులకు కనువిందుగా ఉండే విధంగానే ఈ పాటలో సితార్, వీణ, వైలిన్, సోలో, డ్రమ్స్ ఎక్కడ కూడా డామినేషన్ చేయకుండా వోకల్కు ప్రాధాన్యం ఇస్తూ అద్భుతమైనటువంటి మిక్సింగ్, ఇది మాస్టరింగ్ అంతా చెన్నైలో చేశాము. ఎస్వి రోహిత్ గారు చేశారు, ఇక్కడ మా అబ్బాయి వేణుమాధవ్ చేశారు, అలాగే వెంకట్ దారా ఇంజనీర్. దాదాపు ఒక 30 మెంబర్స్ టెక్నీషియన్స్ వర్క్ చేశాము. దీంట్లో గాయని గాయకులు మోహిని, రేవతి, జయశ్రీ పల్లెం వీరందరూ అద్భుతమైన గానాన్ని మాకు అందించారు. అలాగే ఫ్లూటు ప్లే చేసినటువంటి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. అలాగే వీణా ప్లేయర్ ఫణినారాయణ గారు. ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరు ఇంతమంది శ్రమతోనే ఈ పాట ఇంత అద్భుతంగా వచ్చింది. నాకు భరణి సార్ ఇట్లా అడగగానే అవకాశం ఇవ్వడం అనేది అది నా పూర్వజన్మ సుకృతం. నిజంగా నేను జన్మజన్మల సార్కి రుణపడి ఉంటాను. నా పాటల తండ్రికి మరొకసారి నమస్కరించుకుంటూ ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్మాత కేశవరెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.